హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మనము లాస్ట్ టైం ఏదైతే అనుకున్నామో ప్రస్తుతానికి అయితే మార్కెట్ అలానే బిహేవ్ చేస్తుంది. సో జనరల్లీ పడేది ఉంటే మనకి గ్యాప్ ఫిల్ చేసుకున్నాక కంటిన్యూస్గా పడేది ఉండే అనమాట. బట్ మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మన జోన్ ఏదైతే అనుకున్నామో ఈ జోన్ నుంచి మనకు కంటిన్యూస్గా హయ్యర్ సైడ్ మూవ్మెంట్ కనుక వస్తే ఇంకా మనము బై ఆన్ డిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. సో ప్రస్తుతానికి అయితే అదే జరుగుతుంది. సో చూద్దాం, ఇప్పుడు కనుక మనకి ఇంకా న్యూ స్వింగ్ కనుక ఫామ్ అయిందంటే ఇంకా మనకు 100% క్లారిటీ వచ్చినట్టే. న్యూ స్వింగ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఈ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అంటే 24,355 పైన కనుక మనకు ఒక డైలీ క్యాండిల్ క్లోజర్ ఇచ్చిందంటే ఇంకా మనకు ట్రెండ్ కంటిన్యూషన్ అంటే హయ్యర్ సైడ్. అంటే దాని అర్థం ఏంటి, న్యూ స్ట్రక్చర్ ఫామ్ అయింది, అంటే ఆ బుల్లిష్ స్ట్రక్చర్ ఫామ్ అయింది, రీట్రేస్మెంట్ తీసుకుంది, డిప్స్లో బై చేసుకుంది, న్యూ స్వింగ్ ఫామ్ చేసింది. సో ఒక పర్ఫెక్ట్ బుల్లిష్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయినట్టు అర్థం అనమాట. ప్రస్తుతానికి స్ట్రక్చర్ చేంజ్ అయింది కదా, దాని తర్వాత కంటిన్యూషన్ బుల్లిష్ స్ట్రక్చర్ కంటిన్యూషన్ కూడా వచ్చినట్టు అర్థం అనమాట. సో మీకు జస్ట్ అర్థం అవ్వాలని క్లారిటీతో చెప్తున్నాను. న్యూ స్వింగ్ అనేది ఫామ్ అయిన వెంటనే ఇంకా మనకు 90% అష్యూరెన్స్ వచ్చినట్టే హయ్యర్ సైడ్ మూవ్మెంట్ వస్తుందని. యాక్చువల్లీ నేను ఫండమెంటల్స్ చూడను, బట్ జనరలీ ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగటివ్ ఉంది చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి మాత్రం మన జీడిపి డేటా అనేది 2 వర్స్ట్ వచ్చింది. సో చాలా మంది అయితే దాని గురించి మాట్లాడుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది మనకి ఇంపాక్ట్ అవ్వాలి అంటే మాత్రము సేమ్ థింగ్ ఫ్రెండ్స్, మనకి ఈ జోన్ ఏదైతుందో ఈ జోన్ బ్రేక్ డౌన్ అయ్యి ఫర్దర్గా కింది సైడ్ మనకు ట్రేడ్ అవుతే మాత్రమే మనకి ఇంకా మళ్ళీ మార్కెట్ అనేది బేరిష్ వెళ్ళిపోతుంది. దీని పైన ఉన్నంత వరకు, ఈ జోన్ పైన ఉన్నంత వరకు మనం ఇంకా బుల్లిష్ అని అనుకోవచ్చు అనమాట. సో జస్ట్ నేను ఫండమెంటల్ చెప్తున్నాను. నేనైతే బుల్లిష్ వెళ్తుందా బేరిష్ వెళ్తుందా అనేది ఏం కమెంట్ ఇవ్వట్లేదు. నేనైతే టెక్నికల్సే ఆలోచిస్తాను. నా టెక్నికల్ ఆ రోజు ఏది చెప్తుందో దాన్ని బట్టి నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. జస్ట్ మీకు ఫండమెంటల్స్ ఇది వచ్చిందని చెప్దాం అనుకుంటున్నాను. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఇప్పుడు ఏం జరిగింది, 2 months నుంచి బేరిషే ఉంది మార్కెట్. లెట్ మీ చెక్. చూడండి, కంటిన్యూస్గా 2 months నుంచి అంటే కంప్లీట్గా అక్టోబర్ అండ్ ఆల్సో నవంబర్, ఈ నవంబర్ కూడా బుల్లిష్ పిన్ బార్ అని మీరు అనుకోవచ్చు. ఎస్, 100% ఇట్స్ అ బుల్లిష్ పిన్ బార్. బట్ మ్యాటర్ ఏంటంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మంత్ మొత్తం డౌన్ సైడే ఉందన్నమాట. లాస్ట్ ఒక 1.5 week నుంచి మనకి బుల్లిష్ పవర్ అనేది వచ్చి హయ్యర్ సైడ్ క్లోజర్ అనేది ఇచ్చింది మంత్లీ. సో మనం ఇండైరెక్ట్గా చెప్పాలంటే 2 months నుంచి మనకు డౌన్ సైడే ఉన్నట్టు మార్కెట్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మనకు జనరలీ 2 months నుంచి నెగటివ్ ఉంది కాబట్టి మనం ఒక పాజిటివ్ క్యాండిల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో దిస్ ఇస్ డిసెంబర్ అనమాట. జనరలీ శాంటాక్లాస్ ర్యాలీస్ వచ్చేది డిసెంబర్లోనే వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు డిసెంబర్ అకార్డింగ్ టు హిస్టారికల్ డేటా బుల్లిషే ఉంది. సో అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన కంటిన్యూషన్ పాజిటివిటీ ఆలోచిస్తే హయ్యర్ సైడ్ రావచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే జీడిపి అనమాట. సో రెండింటికి టెక్నికల్సే మనకు కావాల్సింది. ఇప్పుడు మీరు 2 రీజన్స్ చెప్తున్నారు కదా, నాకు ఏది తీసుకోవాలి అంటే ఏది తీసుకోకండి, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం షేర్ చేస్తుంది మాత్రమే. రేపు మార్కెట్ కనుక మనకు దీని కిందికి వచ్చింది అనుకోండి, ఈ జోన్ కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఇంకా మనం బేరిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలన్నమాట. నేనైతే అలానే తీసుకుంటాను. ఒకవేళ కనుక మనకు హయ్యర్ సైడ్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అంటే ఇది కంటిన్యూ అవ్వకుండా హయ్యర్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఐ థింక్ ఇట్స్ శాంటాక్లాస్ ర్యాలీ అంటే నేను పాజిటివ్ సైడే ఉంటాను మార్కెట్కి. ఇటు వస్తే మాత్రం జీడిపి ఇంపాక్ట్ ఉందేమో అనుకుని డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తాను. జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసమే. ఎండ్ ఆఫ్ ద డే మనం చూడాల్సింది మాత్రం, నేను చూస్తే మాత్రం టెక్నికల్స్ మాత్రమే, నేను ఇంకేది చూడను ఫ్రెండ్స్. సో ఇది జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో నేను మార్కింగ్స్ మొత్తం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను యాజ్ ద మంత్లీ క్లోజర్ అయిపోయింది కాబట్టి. సో ఫస్ట్ వీక్లీ క్యాండిల్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో మీరు చూడొచ్చు, వీక్లీ క్యాండిల్ బుల్లిష్ పిన్ బార్ వచ్చిన తర్వాత మన కంటిన్యూషన్ కూడా హయ్యర్ సైడ్ వచ్చిందనమాట. సో ఆల్రెడీ ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేది, ఎందుకంటే మనకు బుల్లిష్ స్ట్రక్చర్ చేంజ్ అయింది కాబట్టి మనకు వీక్లీ క్యాండిల్ ఇలానే ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మంత్లీ క్యాండిల్. సో ఫ్రెండ్స్, నేను మంత్లీ క్యాండిల్ కూడా ఇవన్నీ అనవసరమైన అవన్నీ రిమూవ్ చేసి మళ్ళీ డ్రా చేయడానికి ఇది ఉంచుతాను. సో లో వచ్చేసి నేను చేంజ్ చేస్తాను. కంప్లీట్గా మంత్లీ లో ఏదైతే ఉందో అది ఒక్కటే మార్క్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్లీ హై. సో ఈ బ్లాక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీలో అండ్ మంత్లీ హై ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి కొంచెం ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. 50 to 60 తీసుకుంటాను. సో దట్స్ ఇట్, మన సెటప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 15 minutes క్యాండిల్కి వెళ్దాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాజిక్ ఆఫ్ ఫిబొనాచి అనమాట.
ఆల్మోస్ట్ మన ప్రీవియస్ది కూడా సేమ్ జోనే ఉండే, బట్ ఇప్పుడు జోన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయింది. అది ఎక్స్టెండ్ అవ్వడంతో కూడా ప్రాఫిట్ ఏంటో నేను చెప్తాను. సో చాలా మందికి ప్యాటర్న్స్ ఐడియా ఉంటాయి కదా. అంతకుముందు మనం ఓన్లీ జస్ట్ ఈ రెడ్ క్యాండిల్ వరకే డైలీ అనాలిసిస్ చేసేటప్పుడు డ్రా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మంత్లీ సిరీస్లో మాత్రం నేను కంప్లీట్ జోన్ అన్నది అంటే 50 to 60 జోన్ అనేది మార్క్ చేస్తాను. అది ఎన్ని క్రూషియల్ థింగ్స్ సపోర్ట్ చేస్తుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ మన రెడ్ క్యాండిల్ 1 hour క్యాండిల్ సపోర్ట్ ఏదైతుందో అది ఇదే జోన్లో కవర్ అయింది. సెకండ్ ఈ కోఆర్డినేట్స్ సో ఈ రెడ్ క్యాండిల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఇదే జోన్లో కవర్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక క్లియర్ ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ అన్నది ఫామ్ అయింది అనమాట. అంటే ఫాల్ వచ్చింది కదా, రైజ్ వచ్చింది, ఫాల్ వచ్చింది, రైజ్ వచ్చింది, సో సారీ మిస్ అయిపోయింది, ఫాల్ రేస్, ఫాల్ రేస్, ఫాల్ రేస్, ఫాల్ రేస్, కంటిన్యూషన్. సో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది మనకి. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నా కూడా డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్లియర్గా ఫామ్ అయింది అనమాట. ఇన్ దిస్ వే మీరు చూడొచ్చు. సో డబ్ల్యూ ప్యాటర్న్ అంటే స్ట్రక్చర్ రీటెస్ట్కి వచ్చినా కూడా మనకి ఇది సపోర్ట్ లాగా దొరుకుతాం. 50 to 60 మార్క్ చేసుకున్న తర్వాత ఇదే పవర్ ఆఫ్ ఫిబొనాచి అనమాట. విచ్ ఇస్ వై నేనైతే జనరలీ వీక్లీ మంత్లీ అనాలిసిస్కి ఫిబొనాచిని ఎక్కువ నమ్ముతాను. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్గా ఉండాలంటే ఈ లో ఏదైతే ఉందో 53,750 లెవెల్స్ కింద ఇంకా బ్లైండ్గా షార్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. నేనైతే అదే చేస్తాను. అండ్ దీనిపైన ఉన్నంత వరకు మనం బుల్లిష్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ కిందికి వస్తాము అండ్ ఆల్సో ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది కూడా మనం బ్రీచ్ చేసి కిందికి వచ్చేస్తాం అనమాట. ఎప్పుడైతే 23,554 లెవెల్ని బ్రేక్ చేస్తాము. సో ఇంకా సింపుల్గా మనం చెప్పచ్చు ఫర్దర్గా డౌన్ సైడ్ మార్కెట్ వెళ్తుంది. సో మేబీ జీడిపి ఇంపాక్ట్ ఉందేమో అని మనం అనుకోవచ్చు అనమాట. నేను అది ఉంది అని నేను చెప్పట్లేదు. ఆ రోజుకి జీడిపి ఉండొచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. బట్ మోస్ట్లీ అయితే దీని కిందికి వచ్చిన వెంటనే మనం ఇంకా బుల్లిష్ బేరిష్ టెరిటరీలో ఉన్నట్టు, పైన ఉన్నంత వరకు బుల్లిష్ టెరిటరీలో ఉన్నట్టు మనం ట్రేడ్స్ అనే ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఏదైతుందో మల్టిపుల్ రిజెక్షన్స్, నేను ఇది కూడా మార్క్ చేసుకుంటున్నాను. లైట్ రెడ్ డాటెడ్ లైన్స్. సో ఇది మనకు ఆల్మోస్ట్ 25th నుంచి అంటే ఒక 3 to 4 days మొత్తం ఇది మనకు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మంత్లీ హై అన్నది ఉంది మనకు. ఎవరైతే ట్రేడింగ్కి కొత్తనో వాళ్ళు ఇది రెండు కూడా జూమ్ చేసుకోవచ్చు. నథింగ్ రాంగ్. అంటే ఈ రెండు బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ తీసుకునే లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో రేపటి అనాలిసిస్ ఏంటి అంటే ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకోండి, ఇమీడియట్ అయితే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. నేనైతే సేఫ్ ప్లేయర్నే. సో నేను కూడా మంత్లీ క్లోజర్ వచ్చిన తర్వాత మాత్రమే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. అంటే కంటిన్యూషన్ అయినా రీటెస్ట్లో అయినా నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,950 ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు అంటే 24,520 బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూషన్లోనైనా రీటెస్ట్లో అయినా ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. 24,950 వరకు నా ట్రేడ్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక వెరీ గుడ్ సినారియోస్లో మనకి ఇలా రైజ్ అయ్యి, ఎందుకంటే సింగిల్ క్యాండిల్లోనే రైజ్ అయిపోవచ్చు, ఆర్ స్మాల్ క్యాండిల్స్ అయినా ఫామ్ అయ్యి నాకు ఒక రీటెస్ట్ దొరికినా, కంటిన్యూషన్ దొరికినా, నాకు ఇంకా స్పేస్ ఉంది అనుకుంటే మాత్రం ట్రేడ్ తీసుకుంటే అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డాటెడ్ లైన్స్ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 24,350 అనమాట. అది బ్రేక్ అయిన తర్వాత మంత్లీ హై ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 24,500 ఆర్ 515 అనుకోండి రౌండ్ ఆఫ్ నెంబర్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్గా హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 24,950 వరకు. అది సింగిల్ డేలో వెళ్తుందని నేను ఎప్పుడు చెప్పాను. 40 పాయింట్స్ ఆర్ 30 పాయింట్స్కి ఒకసారి ట్రైల్ చేస్తూ వెళ్తాను అనమాట నేనైతే. సో ఇదైతే కంప్లీట్గా ఒక స్కాల్ప్ మూవే ఫ్రెండ్స్. మనకు పాయింట్స్ లేవా అంటే లేవని కాదు, వీ హ్యావ్ గుడ్ పాయింట్స్ ఓన్లీ. అప్రాక్సిమేట్లీ 200 పాయింట్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు చూసుకున్నా కూడా 350 పాయింట్స్ అన్నది ఉన్నది. బట్ ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఇన్ని రోజులు కన్సాలిడేట్ అయింది కాబట్టి ఒక వెరీ బిగ్ క్యాండిల్ 100 పాయింట్స్ క్యాండిల్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి 100 పాయింట్స్ క్యాండిల్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం స్టాప్ లాస్ ఏం పెడతాము, టార్గెట్ ఏమని ప్లాన్ చేసుకుంటాం, అప్పుడు మనకి రిస్క్ రివార్డ్ అనేది సపోర్ట్ చేయదన్నమాట. అలాంటి సినారియోస్ నేను ట్రేడ్ అనేది తీసుకోను. అదే నాకు టైనీ క్యాండిల్స్ ఫామ్ అయ్యి నాకు స్పేస్ కనిపించి ప్రైస్ యాక్షన్ కనిపిస్తే మాత్రం నేను ట్రేడ్ అనేది తీసుకుంటే నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సేమ్ థింగ్ ఇది ఉంటుంది అనమాట 24,350. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 500 ఉంటుంది. అండ్ ఫర్దర్గా వచ్చేసి ట్రైల్ చేస్తాను 950 లెవెల్స్ కోసం అని.
అండ్ ఇంకొకలా కూడా మనకు ఫామ్ అవ్వచ్చు గ్యాప్ అప్ అనమాట. ఈ రేంజెస్లో గ్యాప్ అప్ అయింది అనుకోండి, వెయిట్ అండ్ వాచ్. మనకి ఇంకా పెద్ద స్పేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి రిజెక్షన్ రావచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి కూడా మనకి రిజెక్షన్ రావచ్చు. ఒకవేళ కనుక మనకి ఫస్ట్ది 24,350 కనుక బ్రేక్ అయ్యి నాకు ఇంకా స్పేస్ ఉంది, రీటెస్ట్ కనుక దొరికితే ఇక్కడ కంటిన్యూషన్లో ట్రేడ్ తీసుకోను, రీటెస్ట్లో ట్రేడ్ తీసుకుంటారు. ఎందుకంటే కంటిన్యూషన్లో మనకు ఫేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రీటెస్ట్లో మనకు నమ్మకం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చిన్న జోన్ కాబట్టి నాకు కనుక 24,350లో రీటెస్ట్లో కనుక నా ట్రేడ్ దొరికితే ఒక ట్రేడ్ అన్న ప్లాన్ చేసుకుంటా. 500 వరకు నా టార్గెట్ అన్నది ఉంటే 24,500, అది కూడా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మాత్రం మంచి మూవ్ అన్నది వస్తుంది. సో ఇది ఒక సెటప్ అనమాట. అండ్ ఇంకోలా కూడా మనకు ఫామ్ అవ్వచ్చు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు. అప్పుడు నాకు ఇక్కడ నుంచి అంటే ప్రీవియస్ డే క్లోజర్ మనం ఎప్పుడైనా మార్క్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇవి ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం మనకు ఒక జోన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అక్కడ ఉన్నంత వరకు మనకు ఒక లాంగ్ ట్రేడ్ దొరికితే ఒక ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ లాంటి ఫామ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సేమ్ థింగ్ 350 ఉంటుంది, 24,350, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,500 ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోలా కూడా మనకు ఫామ్ అవ్వచ్చు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి అయినా రిజెక్ట్ అవ్వచ్చు. మనకు రిజెక్ట్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే నేను షార్ట్ చేయను. ఇక్కడ నుంచి అంటే మళ్ళీ మన ప్రీవియస్ డే క్లోజర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అంటే 24,120 లెవెల్స్ నుంచి నాకు ఏమైనా లాంగ్ ఆపర్చునిటీ దొరికితే, 100 లెవెల్స్ నుంచి నాకు ఏమైనా లాంగ్ ఆపర్చునిటీ దొరికితే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. సేమ్ థింగ్ మళ్ళీ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,350 ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,500 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక సెటప్ అనమాట. సో చాలా సెటప్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఇది మొత్తం మనకు ఫ్లాట్ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి. ఇంకొకలా కూడా మనకు ఫామ్ అవ్వచ్చు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ మళ్ళీ ఈ జోన్లోకి రావచ్చు అనమాట. ఈ జోన్లో ఉన్నంత వరకు నేనైతే మాక్సిమం అప్పర్ సైడ్ ఉండడానికే ట్రై చేస్తాను. జస్ట్ నా టార్గెట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి బుల్లిష్ పవర్ కనుక వచ్చి నాకు ఒక బుల్లిష్ రివర్సల్ దొరికితే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజర్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ 24,100 లెవెల్స్ ఫ్రెండ్స్. నేను రౌండ్ ఆఫ్ నెంబర్స్ చెప్తాను టు బీ అట్ అ సేఫర్ సైడ్. ఇది కూడా బ్రేక్ అవుతే మాత్రం మళ్ళీ సేమ్ థింగ్ మనకు 24,350 వస్తుంది, దాని తర్వాత 24,500 లెవెల్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది అనమాట. కింద నుంచి వస్తే మాత్రం ప్రీవియస్ డే క్లోజర్ మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అక్కడి వరకు మనం ట్రేడ్ అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒకటి. దాని తర్వాత మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఈ లెవెల్స్లో, సేమ్ థింగ్ మనకు ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళి మనకి ఇక్కడ నుంచి ఏమైనా లిక్విడేషన్ బుల్లిష్ రివర్సల్స్ దొరికితే మళ్ళీ సేమ్ థింగ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 24,100, అండ్ సెకండ్ వచ్చేసి సేమ్ థింగ్ 350 అండ్ దెన్ 500 అనమాట. అండ్ ఇంకోలా కూడా మనకు ఫామ్ అవ్వచ్చు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి హయ్యర్ సైడ్ వెళ్ళి క్లోజర్ నుంచి ప్రీవియస్ డే క్లోజర్ నుంచి మనకు ఫర్దర్గా రిజెక్షన్ తీసుకొని డౌన్ సైడ్ రావచ్చు అనమాట. అప్పుడు మనకి ఎక్కడ నుంచి బుల్లిష్ రివర్సల్ దొరికినా కూడా నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. మళ్ళీ సేమ్ థింగ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 100 ఉంటుంది, 24,100, సెకండ్ వచ్చేసి 350 అండ్ థర్డ్ వచ్చేసి 500 అనమాట. నేనైతే ప్రస్తుతానికి బేరిష్ సినారియోస్ మాట్లాడట్లేదు, ఎందుకంటే ఐఎమ్ బుల్లిష్ ఫర్ ది మార్కెట్. ఒకవేళ బేరిష్ సినారియోస్ మాట్లాడాలంటే 23,750 కింద మనకు ట్రేడ్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము బేరిష్ సినారియోస్ గురించి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రము ఆల్మోస్ట్ నేను ప్రతి సెటప్ అనేది మిస్ అవ్వకుండా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంతకు మించి అయితే మన మార్కెట్లో ఏ సినారియో రాకపోవచ్చు. మేజర్ గ్యాప్ అప్స్ ఓపెన్ అవుతే కూడా సేమ్ థింగ్ ఇందులో ఏదో ఒక సెటప్ మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు ఫ్రెండ్స్, సేమ్ థింగ్ అయ్యే జోన్లో టర్న్ అవుతుంది అనమాట. సో ఒకసారి మంత్లీ వీక్లీ సినారియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. అన్ని కూడా ఫ్లాటే ఉంటాయి, అన్ని సైడ్ వేసే ఉన్నాయి, ఆల్మోస్ట్ లైక్ మంత్స్ నుంచి సైడ్ వేస్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మచ్, బట్ జస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి సేమ్ వీక్లీ కన్సాలిడేషన్ ఒక వెరీ బ్యాడ్ డోజీ అనమాట. అంటే ఆ హయ్యర్ సైడ్ మనకు రిజెక్షన్ విక్ అనేది ఎక్కువ ఉంది వీక్లీ క్యాండిల్ చూస్తే. నెక్స్ట్ మంత్లీ క్యాండిల్ చెక్ చేసుకుందాం. సో మీరు మంత్లీ చూడొచ్చు, అసలు కంప్లీట్గా డౌన్ సైడ్ నుంచి బుల్లిష్ పవరే. నేను అందుకే ప్రతిసారి మీకు చెప్తుంటాను కదా, ఇది బుల్లిష్ టు సైడ్ వేస్ ఉందన్నమాట. సో నేను మళ్ళీ ఫ్రెష్ లైన్స్ అనేవి డ్రా చేస్తాను, సింపుల్గా పెట్టడానికి చూద్దాము. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ జోన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకు జూలై నుంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. జూలై నుంచి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఆల్మోస్ట్ లైక్ 5 months నుంచి సపోర్ట్ ఇస్తున్న జోన్ అనమాట. దీన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఏమున్నా దీని కింద మాత్రమే మనకు ఒక హెవీగా బేరిష్ మూవ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను అవి మాట్లాడట్లేదు, జస్ట్ దిస్ ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్తున్నాను అంతే.
నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 1 hour క్యాండిల్స్కి వెళ్దాము. సో నేను ఇది కూడా ఒక జోన్ చేసేద్దాం అనుకుంటున్నాను. నేను దీనికి మంత్లీ హైలో డ్రా చేయట్లేదు, ఎందుకంటే దిస్ ఇస్ అ కంప్లీట్ కన్సాలిడేషన్ జోన్ అనమాట. కన్సాలిడేషన్ జోన్స్లో మనం అవన్నీ ఫైండ్ అవుట్ చేయలేము. కన్సాలిడేషన్ హైలో మాత్రమే మార్క్ చేసుకుంటాము. అందుకోసం అని కన్సాలిడేషన్ హై మార్క్ చేస్తాను, కన్సాలిడేషన్ లో మార్క్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి హెవీ కన్సాలిడేషన్ హై, ఇది ఇప్పుడు నేను ఏదైతే మార్క్ చేస్తున్నాను. అండ్ కింద ఏదైతే ఉందో అది హెవీ కన్సాలిడేషన్ లో అనమాట. సో ఫ్రెండ్స్, ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక టెంపరీ సపోర్ట్ అనమాట, అందుకే డాటెడ్ లైన్స్లో పెట్టాను. మనకి ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 25th నుంచి మనకి ఇది సపోర్ట్ అనేది ఇస్తుంది. అండ్ ఈ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో గ్యాప్ ఫిల్ ఏరియా అనమాట. మనకి ఎప్పుడైతే ఈ ఆరెంజ్ లైన్ మిటిగేట్ అవుతుందో గ్యాప్ ఫిల్ జరిగినట్టే అనమాట. సో ప్రస్తుతానికి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే బ్యాంక్ నిఫ్టీ నుంచి ఓవరాల్ అయితే సైడ్ వేసే ఫ్రెండ్స్, మనకి బ్రేక్అవుట్ వచ్చే వరకు సైడ్ వేసే. సో కొత్తగా చెప్పడానికి అయితే బ్యాంక్ నిఫ్టీలో ఏమీ లేదు, మీరు చూసారు కదా జూలై నుంచి ఆల్మోస్ట్ ఇయర్ జోన్స్లో తిరుగుతుంది అనమాట. ఒక్కసారి జూలైలో మనకు ఒక హై అనేది, జూలై ఆర్ ఆగస్ట్లో ఒక హై అనేది క్రియేట్ చేసి దాని తర్వాత కంప్లీట్గా సైడ్ వేస్లో ఉంది మార్కెట్. ఎప్పుడైనా ఇది బ్రేక్ డౌన్ వచ్చే వరకు మనం కంప్లీట్గా బేరిష్ వెళ్ళలేమన్నమాట. ఈ గ్రీన్ జోన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఒక 1000 points అనమాట. ఇది 50,500 నుంచి 49,600 వరకు అనమాట. 900 to 1000 points జోన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్, మల్టిపుల్ మంత్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటూ వెళ్తుంది. అందుకే ఇట్స్ అ బిగ్ జోన్ అనమాట. ఇది స్మాల్ జోన్లో నేనేం డ్రా చేయలేదు. అండ్ అది ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలని కూడా మీకు చెప్తాను ఆ జోన్లో ట్రేడ్ చేసేటప్పుడు. ప్రస్తుతానికి మాత్రం మనకు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ కానీ ఈసారి మాత్రం మోస్ట్లీ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మాత్రం మనకు గ్యాప్ ఫిల్లింగ్ అన్న జరుగుతుంది. నిఫ్టీలో అయిపోయింది ఆల్రెడీ, బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా పెండింగ్ ఉంది. అది జరిగితే మాత్రం మనకు ఫర్దర్గా ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు ఇక్కడ నుంచి కనుక అంటే మీరు షార్ట్ చేస్తారా అన్నది మాత్రం అది మీ ఇంట్రెస్ట్. అది జనరల్గా అయితే నేనైతే షార్ట్ సైడ్ ఏమి ఉండాలనుకోవట్లేదు. నాకు ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ రివర్సల్ దొరికితే మాత్రం నేను ఒక ట్రేడ్ అనేది హయ్యర్ సైడ్ ప్లాన్ చేసుకుంటా. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఈ డాటెడ్ లైన్స్ ఉంటాయి విచ్ ఇస్ నథింగ్ బట్ 51,740 లెవెల్స్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 52,150 లెవెల్స్. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఈ జోన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ బుల్లిష్ రివర్సల్స్ దొరికితే మాత్రము ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తాయి. ఇది ఒకవేళ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా సేమ్ థింగ్, ఇది బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. బ్రేక్ డౌన్ అయిన తర్వాత నాకు ఇక్కడ నుంచి గ్యాప్ ఫిల్ ఏరియా నుంచి నాకు బుల్లిష్ రివర్సల్ దొరికితే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. సేమ్ థింగ్ అగైన్ 51,748 అంటే రౌండ్ ఆఫ్ నేను మీరు 500 అని అనుకోవచ్చు, లేకపోతే 51,740 అని అనుకోవచ్చు. దాని తగ్గట్టు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ట్రేడ్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 52,100 లెవెల్స్. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి జోన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బ్రేక్ అయినా కూడా ఇక్కడ వరకు వస్తే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఇంకోలా కూడా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ అనమాట. స్టాప్ లాసెస్ హిట్ అవ్వడానికి రెడీగా ఉండాలి. మనకు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి మనకు రివర్సల్ దొరుకుతాయి, అంటే గ్రీన్ లైన్ నుంచి మనకి రివర్సల్ దొరికితే మాత్రం ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ స్టాప్ లాస్ పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోవాలి. సేమ్ 52,100 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి జోన్ ఉంటుంది. అంటే ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ మల్టిపుల్ డేస్ నుంచి మనకి గ్రీన్ లైన్ అన్న సపోర్ట్ ఇస్తూ వచ్చింది. అండ్ ఆల్రెడీ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మనం ఆ గ్రీన్ లైన్ దగ్గరే మనము క్లోజర్ అనేది ఇచ్చాము. సో హయ్యర్ సైడ్ నుంచి మనకు సెల్లర్స్ అన్నారు యాక్టివేట్ అవుతారనమాట. ఫర్దర్గా డౌన్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటి మూమెంట్లో మనకు ఇక్కడ నుంచి మనకి రివర్సల్ దొరికినట్టు అనిపించినా కూడా అది ఎక్కువసేపు సస్టైన్ అవ్వదు అనమాట. ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ యాంపుల్ ఉంటాయి.
అంటే ఇంకా ఒక్కసారి సపోర్ట్ ఇచ్చింది మల్టిపుల్ డేస్ నుంచి ఇచ్చింది మళ్ళీ మళ్ళీ సపోర్ట్ ఇస్తూ ఉండదు ఎక్కువ రోజులు. అదే ఒక తంబ్రులు అనమాట, సపోర్ట్ అయినా రెసిస్టెన్స్ అని ఏదైనా. సో బ్రేక్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి న్యూ బయర్స్ అక్యుములేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. బట్ ఒక్కొక్కసారి నేను రాంగ్ కూడా అవ్వచ్చు. మనకి ఇక్కడ నుంచి హెవీ మూవ్మెంట్ అన్నది అంటే ఇక్కడ స్టాప్ లాసెస్ అన్ని హిట్ చేసుకుని హైయర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అది రిస్క్ అపెటైట్ పట్టి ఉంటుంది. ఎవరైతే స్టాప్ లాసెస్ ఇవ్వగలుగుతారో వాళ్ళు ఇక్కడ నుంచి కూడా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే జనరల్లీ బ్రేక్ డౌన్ అవుతే మాత్రం మళ్ళీ ఒక క్లియర్ డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే మాత్రమే నేను ఈ జోన్ నుంచి అన్నది నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. లేకపోతే ఇక్కడికి వస్తుందా లేదా అన్నది వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఎప్పుడైతే మనకు ఫ్లాట్ ఓపెన్ అయినా కనుక హయ్యర్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇమీడియట్గా అయినా లేకపోతే రీటెస్ట్లో అయినా కంటిన్యూస్లో అయినా రీటెస్ట్లో అయినా ఒక ట్రేడ్ అన్న ప్లాన్ చేసుకుంటే నా ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో దాని తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి హయ్యర్ సైడ్ ఆఫ్ జోన్ ఉంటుంది అనమాట. అంటే లోవర్ సైడ్ ఏముంది మనకు 52,850. అంటే నేను 52,850 రాగానే మోస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ అన్నది నేను సెల్ చేసేస్తాను. దాని తర్వాత 52,500 లెవెల్ వరకు నేను ఎంతో కొంత క్వాంటిటీ అనేది ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను జోన్ లోపల. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ జోన్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 300 పాయింట్ జోన్ అనమాట. కొంతమంది అనుకుంటారు 300 పాయింట్ జోన్ ఏంది భయ్యా అంత పెద్ద, అంటే ట్రేడే తీసుకోవచ్చు కదా అన్న వాళ్ళ గురించి అనమాట ఇది. ఫస్ట్ ఇలా జోన్స్ ఉన్నప్పుడల్లా జనరల్గా ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈ లో లెవెల్ వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, మిడ్ లెవెల్ వరకు సెకండ్ టార్గెట్ ఉంటుంది అండ్ కంప్లీట్గా టాప్ వరకు థర్డ్ టార్గెట్. అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ కిందది ఏదైతే ఉందో ఇవన్నీ జోన్స్ నేను ఇచ్చేది కాదు, మార్కెట్ ఇచ్చేది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 800 పాయింట్స్ అనమాట. అంటే 4 months నుంచి మల్టిపుల్ టైమ్స్ అప్ డౌన్ కొడుతున్నప్పుడు మనకి ఈ మాత్రం జోన్ అనేది క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, మధ్యలో సెకండ్ టార్గెట్ ఉంటుంది, థర్డ్ టార్గెట్ వచ్చేసి అల్టిమేట్ లో ఉంటుంది. బ్రేక్ అయినాక ఓ హ్యూజ్ ఫాల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం హ్యూజ్ జోన్స్ ఉంటే మాత్రము. అది జనరల్ ఎక్స్పీరియన్స్ తోటే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది అనమాట నా టార్గెట్. అండ్ ఇంకొకటి, ఒకవేళ కనుక మేజర్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, నాకు కనుక ఇది ఈజీగా బ్రేక్అవుట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. గ్యాప్ అప్ కనుక ఓపెన్ అవుతా పక్కా బ్రేక్అవుట్ అని నేను అనుకుంటున్నాను. ఇది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ కంటిన్యూషన్ అయినా రీటెస్ట్లో అయినా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే నా టార్గెట్ మాత్రం వెరీ వెరీ హ్యూజ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ అది తెలిసింది, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై వరకు ఉంటుంది, 54,500 వరకు ఉంటుంది. విత్ ఇన్ నో టైమ్ అది అచీవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ అది 1,500-1,600 పాయింట్స్. మీకు తెలిసిందే బ్యాంక్ నిఫ్టీకి అయితే ఆ సత్తా ఉంది. ఒక్కొక్కసారి వన్ డేలో కూడా మనకు ఆ ట్రేడ్ అన్నది ఇచ్చేస్తుంది అనమాట. నేను వస్తుందని చెప్పట్లేదు, దానికి ఆ సత్తా ఉందని చెప్తున్నాను. బట్ నా టార్గెట్ నెక్స్ట్ మాత్రం ఇంక ఇదే ఉంటుంది, అల్టిమేట్ టార్గెట్ 54,460 లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇది కనుక బ్రేక్అవుట్ ఇస్తే, గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మాత్రం మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు ఇంకా ఆల్మోస్ట్ మనకు 3rd October నుంచి 1, 2, 3, 4, 5, 6 to 7 టైమ్స్ మనకు ఇది టెస్ట్ అయిందనమాట. సో ఎక్కడో దగ్గర గివ్ అప్ చేసేస్తుంది మార్కెట్, ఇంకా అప్పుడు హైయర్ సైడ్ మూవ్మెంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకా ఇంతే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.